కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరదలో 20 మంది చిక్కుకున్నారు. చర్ల సమీపంలోని వీరాపురం ఇసుక ర్యాంప్ వద్ద ఒక్కసారిగా వరద ప్రభావం పెరిగిపోయింది. నది మధ్యలో మిషన్ ఆపరేటర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరదలో 20 మంది చిక్కుకున్నారు. చర్ల సమీపంలోని వీరాపురం ఇసుక ర్యాంప్ వద్ద ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోయింది. నది మధ్యలో మిషన్ ఆపరేటర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐ న్యూస్ మీద క్లియర్ గా చూస్తున్నాం స్క్రీన్ మీద. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, 20 మంది చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మనం చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి కూడా పూర్తి స్థాయి కూడా ముప్పు గురి చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. అయితే చెర్ల సమీపంలోని జిల్లాలోని చెర్ల సమీపంలో వీరాపురం ఉంటుంది. వీరాపురంలో ఇసుక ర్యాంపులు ఉన్న నేపథ్యంలో ఉదయం పూట అక్కడికి ఇసుకలకు సంబంధించిన లారీల డ్రైవర్లు, క్లీనర్లు మొత్తం కూడా అక్కడ ఇసుక లోడ్ చేసుకోవడం కోసం లారీలు అక్కడ ఆపారు. వాళ్ళు ఒక ఒడ్డుకు పోయిన సిచ్యువేషన్ కాబట్టి నదీ తీరంలో ఉన్నటువంటి ఇసుక దిమ్మల కాడ కూర్చోవడంతో ఒక్కసారిగా గోదావరి పెరగడంతో 20 మంది దాదాపుగా లారీ డ్రైవర్లు, క్లీనర్లు మొత్తం కూడా చిక్కుపోయిన సిచ్యువేషన్ కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళని రక్షించడానికి అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తి స్థాయి కూడా శ్రమిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే స్పష్టంగా మనం విజువల్ చూడొచ్చు. కేవలం అంటే నిన్న గోదావరి పెద్దగా ఏమి లేదు. సో ఇవాళ ఉదయం పూటనే క్రమంగా గోదావరి పెరుగుకుంటూ వచ్చింది. ఒక్కసారిగా భద్రాచలం వద్ద కూడా ఫస్ట్ హెచ్చరిక ఏదైతే మొదటి ప్రమాద హెచ్చరిక దగ్గర గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా గోదావరి మధ్యలో చిక్కుపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. కేవలం వీళ్ళు ఇసుక సంబంధించినట్టు ఏదైతే లోడు ఎత్తుకోవడం కోసం పోయారు. ఎత్తుకునే సమయంలో అంటే రాత్రి తీసుకుపోయి లారీలు అక్కడ పెట్టేసి వీళ్ళందరూ కూడా ఒక గోదావరికి సంబంధించిన మధ్యలో ఒక ఐలాండ్ లేకుంటే అక్కడ పడుకుందాం అని వెళ్ళిపోయారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయం పూట ఒకసారి గోదావరి మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి దాదాపుగా 20 మంది దాంట్లో చిక్కుకున్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళని రక్షించడానికి ఇప్పటికే పడవలను కూడా అక్కడికి పంపించినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే గోదావరి ఫ్లడ్ క్రమంగా పెరుగుతుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు భద్రాచలం వద్ద నిన్న గోదావరి క్రమంగా ఏ పెద్దగా ఏం లేనప్పుడు కూడా ఉదయం పూట ఒక్కసారిగా పెరిగి ఫస్ట్ ప్రమాద హెచ్చరిక దాగా వచ్చింది. సో చెర్ల దగ్గర కూడా ఎక్కువ గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళు రక్షించడానికి ఇప్పటికే రెస్క్యూ బృందాలు మొత్తం కూడా అక్కడికి చేరుకున్నట్టు పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితిలో వాళ్ళ 20 మందిని కూడా లారీకి సంబంధించిన డ్రైవర్లు, క్లీనర్లు కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. లారీలను కూడా ఇప్పటికే ఒడ్డుకు తీసుకొచ్చిన పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేపల వేటకు కానీ లేదంటే ఇలా ఇసుక ర్యాంపుల దగ్గర కూడా ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు నిన్న నుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో నిన్న ర్యాంపు పెద్దగా గోదావరి వరద లేకపోవడంతో కూడా ఇసుక పొద్దున్న తోడుకొని రావచ్చు అని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మిషన్ కి సంబంధించి జేసీబీ డ్రైవర్లు, ఇటు లారీ డ్రైవర్లు, క్లీనర్లు మొత్తం కూడా దాంట్లో చిక్కుపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు 20 మంది ఐలాండ్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రక్షించడానికి అయితే అధికారులు అయితే ఇప్పటికే అక్కడ కొంతమంది రెస్క్యూ టీమ్ ను పంపించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి పోయినట్టు పరిస్థితి కాబట్టి కొద్దిగా అంటే ఫ్లోట్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో గోదావరికి ఎదురుగా పోలేని పరిస్థితి కనపడుతుంది. సో వాళ్ళని అయితే రక్షించడానికి అయితే కీలకంగా అక్కడ ఏదైతే అధికారులు శ్రమిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని బయటకు తీసుకొస్తామని కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ప్రజలు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.